టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం బచ్చలమల్లి. ఈ సినిమాకు సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తుండగా హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూర్చనున్నారు. ఇందులో నరేష్కి జోడీగా అమృత అయ్యర్ కనిపించనున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి సాలిడ్ అప్డేట్నిచ్చారు మేకర్స్. ఇక అల్లరి నరేష్కి ఇది 62వ చిత్రం. ఈ సినిమా కథ 1990 నేపథ్యంలో ఉండబోతుండగా తుని ప్రాంతంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. రావ్ రమేష్, హరితేజ, ప్రవీణ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం బచ్చలమల్లి. ఈ రోజే ఈ సినిమా నుంచి నరేష్ ఫస్ట్ లుక్ని లాంచ్ చేశారు. రిక్షాలో కూర్చొని బీడీ తాగుతున్న ఊర మాస్ అవతారంలో నరేష్ కనిపించాడు. రిక్షా వ్యవహారం చూస్తే ఇది ప్రేక్షకులను చాలా ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లే మూవీలా కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్లో అవతారాలు చూస్తే జాతర సెటప్ గుర్తుకు వస్తుంది. ఇంతకు ముందు సాయి ధరమ్ తేజ్ హీరోగా సోలో బ్రతికే సో బెటర్ తీసిన సుబ్బు మంగాదేవి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. హాస్య మూవీస్ బ్యానర్ మీద రాజేష్ దండా బచ్చలమల్లిని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటిదాకా పక్కా క్లాస్ చిత్రాలకే సంగీత దర్శకుడిగా పనిచేసిన విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమా కోసం సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక పోస్టర్లో పేరు మల్లి, ఇంటి పేరు బచ్చల, చేసేది ట్రాక్టర్ డ్రైవర్. ఈ బచ్చలమల్లి ఖచ్చితంగా మీకు చాలా రోజులు గుర్తుండిపోతారు అంటూ బచ్చలమల్లి పాత్ర గురించి వివరించారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాదు, సినిమాపై అంచనాలను పెంచేసింది. అల్లరి నరేష్ కెరీర్లో 62వ సినిమాగా వస్తున్న ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. 1990లో దశకంలో తుని ప్రాంతంలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుందని సమాచారం. మొదటి పోస్టర్తోనే భారీ అంచనాలను క్రియేట్ చేశాడు అల్లరి నరేష్. మరి బచ్చలమల్లితో బిగ్ హిట్ కొడతాడో లేదో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.